సినిమా ఇన్ మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త చిత్రం బ్రూస్ లీ ది ఫైటర్. ఆ సినిమాకి సంబంధించిన పాటలు అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. బ్రూస్ లీ ఆల్బమ్ లో మొత్తం 5 పాటలు ఉన్నాయి. తమన్ కంపోజ్ చేశాడు ఆ పాటల్ని. వాటిలో 4 పాటలకి రామజోగయ్య శాస్త్రి గారు సాహిత్యాన్ని అందించగా ఒక పాటని శ్రీమణి రచించారు. ఈ పాటలన్నింటినీ వినేసిన తర్వాత ఓ ఫీలింగ్ కలుగుతుంది. అదేమిటి అంటే ఇది ఒక స్పెషల్ గా తయారు చేసిన డాన్స్ ఆల్బమ్ అని. ఆల్బమ్ లో ఉన్న ప్రతి పాట కూడా పెద్ద మొత్తంలో డాన్స్ ని డిమాండ్ చేస్తా ఉంది. అంటే రామ్ చరణ్ తో బీభత్సంగా డాన్సులు చేపించాలని దర్శకుడు శ్రీను వైట్ల, సంగీత దర్శకుడు తమన్ ఈ పాటల్ని డిజైన్ చేశారని అర్థమైపోతుంది. అలానే ఈ సినిమాని చాలా తక్కువ టైంలో కంప్లీట్ చేశామని చెప్పుకొచ్చింది చిత్ర యూనిట్. ఎంత కాదనుకున్నా ఫాస్ట్ గా సినిమా చేస్తున్నప్పుడు కొన్ని అంశాల పరంగా కాంప్రమైజ్ కావాల్సిందే. అలా కాంప్రమైజ్ అయిన అంశాల్లో మ్యూజిక్ కూడా ఉందని అనిపిస్తోంది. ఈ కంప్లీట్ ఆల్బమ్ విన్న తర్వాత ట్యూన్స్ రిఫ్రెషింగ్ గా చాలా కొత్తగా వైవిధ్యంగా ఉండాలి అన్నా, అలాగే పాటల్లో సాహిత్యం గొప్పగా ఉండాలి అన్నా కొంచెం టైం పట్టిద్ది. ఎందుకంటే బెస్ట్ క్వాలిటీ ఎప్పుడు కూడా కొంత టైం ని డిమాండ్ చేసిద్ది. కానీ ఈ పాటల ఆల్బమ్ కి సంబంధించి తమన్ అండ్ టీమ్ కి శ్రీను వైట్ల అండ్ టీమ్ ఎక్కువ టైం ఇచ్చినట్టు కనిపించట్లేదు. మాక్సిమం ఈ ఆల్బమ్ కి సంబంధించి తమనే ఎక్కువ కష్టపడ్డాడు. క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ప్రతి పాటలోనూ సాహిత్యాన్ని పైన లాగించేశారు. ఎక్కువగా తన ట్రాక్స్ తోనే తమన్ 5 పాటల్ని కూడా నిలబెట్టే ప్రయత్నం చేశాడు. కొంచెం శ్రద్ధగా వింటే ఈ ఆల్బమ్ లో ఉన్న అన్ని పాటల్లో కూడా ట్రాక్స్ దాదాపు ఒకే రకంగా ఉంటాయి. ఎక్కువగా ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ సపోర్ట్ తీసుకుని చిన్న చిన్న చేంజెస్ తో ఫట్లాడించేశాడు తమన్. అలా చేసినప్పటికీ ఈ పాటలన్నీ కూడా ఒక విషయంగా బోల్డంత ఆసక్తి కలిగిస్తా ఉన్నాయి. అదేమిటి అంటే తమన్ కంపోజ్ చేసిన ట్రాక్స్ కి రామ్ చరణ్ డాన్స్ చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది అని. నిజంగా తమన్ డిజైన్ చేసిన అన్ని బీజిఎంస్, ట్రాక్స్, హమ్మింగ్స్ స్పెషల్ మొత్తంలో రామ్ చరణ్ నుండి డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టెప్స్ ని, మూవ్మెంట్స్ ని సిన్సియర్ గా డిమాండ్ చేస్తా ఉన్నాయి. తమన్ స్మార్ట్ గా తన పనిని ముగించేసుకుని ఈ పాటలకు సంబంధించిన ఎక్కువ బాధ్యతని రామ్ చరణ్ అతని కోసం డాన్సులు కంపోజ్ చేస్తున్న కొరియోగ్రాఫర్స్ భుజాల మీద పెట్టేశాడు. ఇప్పుడు వాళ్ళు ఏ రేంజ్ లో రెచ్చిపోయారు అన్న దాన్ని బట్టే ఈ ఆల్బమ్ హిట్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రస్తుతానికైతే ఈ ఆల్బమ్ కి సంబంధించి వినగానే ఇంప్రెషన్ తీసుకుంటున్న పాటలు 2. ఒకటి రన్ రన్ సాంగ్, 2 కుంఫు కుమారి అదే మెగామీటర్. రన్ రన్ సాంగ్ ని శ్రీమణి రాశారు, సాయి శరణ్, నివాస్ పాడారు. శ్రీమణి లిరిక్స్ కొంచెం ఇన్స్పిరేషనల్ గా బాగున్నాయి. అయినప్పటికీ సాహిత్యాన్ని కంప్లీట్ గా మ్యూజిక్ డామినేట్ చేస్తా ఉంది. ఛాన్సే లేదు. ఈ పాట నుంచి అందరూ ఎక్స్పెక్ట్ చేసేది రామ్ చరణ్ డాన్సే. మెగామీటర్ సాంగ్ విషయానికి వస్తే ఆ పాటకి సంబంధించి రామజోగయ్య శాస్త్రి గారు కొన్ని క్యాచీ పదాలు వాడారు. అవి కొంత తమన్ ట్రాక్స్ డామినేషన్ ని తప్పించుకుని జనాల నోళ్లలో నానే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ పాటకి సంబంధించి అలా ఓ విశేషం కనిపిస్తున్నప్పటికీ ఇది కూడా ఓ బ్రహ్మాండమైన డాన్స్ నెంబరే. ఆల్రెడీ ఈ పాట ప్రోమోలో ఇంప్రెసివ్ మూవ్మెంట్స్ తో రామ్ చరణ్ అప్పుడే ఆకట్టుకోవడం మొదలు పెట్టాడు. తర్వాత రియా రియా లేచెలో సాంగ్స్ స్లోగా సాగుతూ డాన్స్ ని డిమాండ్ చేస్తా ఉన్నాయి. ఈ 2 పాటలు కూడా రామజోగయ్య శాస్త్రి గారు సాహిత్యాన్ని ఆకర్షణీయంగానే రాశారు, కానీ ఎక్కువగా మ్యూజిక్ మనసుకు పడుతుంది. ఏవో కొన్ని హమ్మింగ్స్ తప్పించే మిగతా సాహిత్యం వెంటాడే ఛాన్స్ తీసుకోవడం లేదు. చివరి పాట బ్రూస్ లీ. ఈ పాట ప్రత్యేకంగా మెగా పవర్ స్టార్ ని అభిమానించే మాస్ ప్రేక్షకుల కోసం. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? డాన్సే. ఇది కూడా ఓ డాన్స్ నెంబరే, మాస్ డాన్స్ నెంబర్. అదే సంగతి కంప్లీట్ గా ఒక డాన్స్ ఆల్బమ్ ని ఈ బ్రూస్ లీ సినిమా కోసం రూపొందించారని క్లియర్ గా అర్థమైపోతా ఉంది. కాబట్టి ఈ పాటల్ని ఎంత విన్నా ఓ కంప్లీట్నెస్ వచ్చే అవకాశం లేదు. వాటిని రామ్ చరణ్ డాన్సులతో కలిపి చూస్తేనే ఓ సంపూర్ణత ఉంటది. సో మనం చేసేది ఏమీ లేదు. అక్టోబర్ 16న బ్రూస్ లీ స్క్రీన్స్ కి వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ పాటల్లో ఉన్న మజాని బైబత్సంగా ఎంజాయ్ చేయడానికి. ఇదే బుల్టాన్ మరో బుల్టన్తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్ ఫ్రమ్ మిస్టర్ బెన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.